ఒక ఆర్డినెన్స్ ఆ 5 గ్రామాల పాలిట శాపంగా మారింది. 18,000 మంది ప్రజల జీవితాలను తలకిందులు చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య అడ్డుగీతతో విలీన గ్రామ పంచాయతీల 9 ఏళ్ల వనవాసానికి సాక్ష్యంగా నడుస్తోంది. వారు పుట్టి పెరిగిన ప్రాంతాలకే వారిని పరాయి వారిగా ముద్ర వేసిందని ఆయా ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ సరిహద్దులో ఉన్న 5 గ్రామ పంచాయతీలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా నిలుస్తున్నాయి. ఈ 5 గ్రామ పంచాయతీలు ఆంధ్రాలో కలిసిన తర్వాత భద్రాచలంతో తమకున్న బంధం తెగిపోయిందని చాలా రోజులుగా ఆవేదనకు గురవుతున్నారు. 5 గ్రామ పంచాయతీలు 18,000 జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అది మరలా తెలంగాణలో కలవాలని చాలామంది కోరుకుంటున్నారు. ప్రస్తుతం అసలు ఆ గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఏంది, ఆ 5 గ్రామ పంచాయతీలు విలీన గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ నేపథ్యంలో ప్రస్తుతం ఆ గ్రామాల్లో ఎటువంటి చర్చ నడుస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గ్రౌండ్ రిపోర్ట్లో. ఏపీ పునర్విభజనతో సరిహద్దు ప్రాంతాల ప్రజల్ని కష్టాలు వెంటాడుతున్నాయి. విభజన అనంతరం విలీనం పేరుతో 7 మండలాలు ఏపీలో కలవగా వాటితో పాటు ఏపీలో చేర్చిన 5 గ్రామ పంచాయతీల పరిస్థితి దారుణంగా తయారైంది. అభివృద్ధి పనులు లేవు, ఉద్యోగాలు ఉపాధికి అవకాశాలు లేవు. ఎటు తిరిగినా చీకట్లు అలుముకుని నానా అవస్థలు పడుతున్నారు. భద్రాచలం సరిహద్దునే ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలు ఏవన్నో విలీన గ్రామ పంచాయతీల ప్రజలు అవస్థలు వర్ణాతీతంగా ఉన్నాయి. వాళ్ళు ఎన్నో ఏండ్లుగా భద్రాచలంతో కలిసి ఉంటున్నారు. వీళ్ళంతా కూడా ఆంధ్రాలో ఉండటం వల్ల సొంత ఊర్లో ఉన్నా కూడా పరాయి వారిలా మారామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వైద్య, విద్య, అలాగే అగ్రికల్చర్కి సంబంధించి కూడా అనేక సమస్యలు తలెత్తున్నాయి. జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే కూడా పాడేరు వరకు వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది. అలాగే డివిజన్ కార్యాలయానికి వెళ్ళాలి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని నిరుపేదలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఏర్పాటులో భాగంగా ఏపీ తెలంగాణ విభజనలో భాగంగా 7 ముంపు మండలాలు ఏపీలో కలిశాయి. పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రలో కలుపుతూ ఆర్డినెన్స్ కూడా అమలైంది. దీంతోపాటు ఎట్టపాక, పురుషోత్తంపట్నం, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు పంచాయతీలను ఏపీలో కలిపారు. భద్రాచలం ముంపు నుంచి బయటపడడానికి కరకట్ట నిర్మాణం పెంచడానికి ఈ 5 గ్రామ పంచాయతీల్లోని భూముల అవసరం ఏర్పడింది. దీంతో ఈ 5 విలీన పంచాయతీలను ఆంధ్రప్రదేశ్లో కలిపేశారు. అయితే ఆ సమయంలో భౌగోళిక అధ్యయనం చేయలేదని ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. రాత్రికి రాత్రే వెలువడిన విభజన ఆర్డినెన్స్తో తమ విలీన గ్రామాలు అంధకారంలో పడిపోయాయి అంటున్నారు స్థానికులు. తెలంగాణలో భద్రాచలంలో కంబాలపాడు, శిల్పినగర్, చప్పుడు దిగువ 3 కాలనీ వాసులు ఇక్కడ కరకట్ట నిమిత్తం ఇచ్చారు. మా గతంలో అయితే ఇది తెలంగాణలో ఉన్నప్పుడు ఈ కాలనీ అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి. తర్వాత ఆంధ్రాకి వెళ్ళిపోయాక కనీసం చిన్న సర్టిఫికేట్, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా దేనికైనా మనం ఎటపాక అటు నెల్లిపాక వెళ్లాల్సిన పరిస్థితి. అలాగే చిన్న పోలీస్ స్టేషన్లో చిన్న కేసు అయినా రంపచోడవరం వెళ్ళాలి. పక్క లైన్లో గోదావరి పంపు ఉంది, మాకు గోదావరి నీళ్ళు లేవు. మేము ప్రతి ఒక్కరు కూడా గోదావరి నీళ్ళకి వెళ్ళాలంటే తెలంగాణలోకి వెళ్ళి ఒక టిన్ను 30 రూపాయలు 20 రూపాయలు పెట్టి కొనుక్కుని తాగే పరిస్థితి. మాకు విభజన జరగకముందు పురుషోత్తపట్నం వరకు పైప్ లైన్ వెళ్ళే అవకాశం ఉంది. మరి ఈ పైప్ లైన్ ని కూడా ఆపేసి ఇప్పుడు కూడా ప్రజెంట్ చాలా మంది ఓటర్స్ భద్రాచలం ఓటర్సే, తెలంగాణ ఓటర్సే వీళ్ళందరూ కూడా. ఎందుకంటే శిల్పినగర్, కంబలపాడు, చప్పా దిగువ, ఈ ముదిరాజు బజార్ ఏరియా వాళ్ళందరూ కూడా ఈ కాలనీలోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ప్రజెంట్ 75% భద్రాచలం ఓటింగ్సే, తెలంగాణ ఓటింగ్సే. మరి నాయకులు మరి ఏ పిచ్చోడి చేతిలో రాయిలాగా చేసి ఈ యొక్క విభజన అనే విధానాన్ని వెనక్కి నొక్కి ప్రజల సౌకర్యాలను ముందు దిగజార్చారు. అక్కడి నుంచి తీసుకొచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కటి భద్రాచలంకి వెళ్ళడానికి వాటర్ కానీ, నీటి కొలత కానీ, కాలువలు కానీ ఏది కూడా సౌకర్యం లేదు. ఒక అద్దుమానంగా తయారైంది. ఒక హాస్పిటల్ కానీ, ఒక స్కూల్ కానీ ఏ పరిస్థితుల్లో ఏమీ లేదు. మమ్మల్ని తీసుకెళ్ళి తెలంగాణలో కలపాలి 5 మండలాలను కోరుతున్నాం. ప్రస్తుతం ఈ 5 గ్రామ పంచాయతీలకు జిల్లా కేంద్రంగా ఉన్న పాడేరుకు వెళ్లాలంటే 370 కిలోమీటర్లు, డివిజన్ కేంద్రంగా ఉన్న రంపచోడవరం వెళ్లాలంటే 170 కిలోమీటర్లు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇక్కడి ప్రజలకు అత్యవసర సేవల కోసం అంబులెన్స్ అయినా, ఫైర్ సర్వీస్ అయినా కూడా 60 కిలోమీటర్ల నుండి రావాల్సిన పరిస్థితి. ఇక గోదావరి వరదల సమయంలో తమ పరిస్థితి అత్యంత దయనీయమని స్థానికులు ఆవేదనకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలు కూడా తెలంగాణ ప్రాంతానికి అనుసంధానంగా ఉండాలనేదే మా ఆకాంక్ష. కానీ విభజన చేసిన సందర్భంలో అస్తవ్యస్తంగా విభజన చేసి ఈ ప్రాంతాలను మొత్తం ఆంధ్రాలో కలపటం వల్ల మాకు విద్యకు దూరమైంది,
వైద్యానికి దూరమైంది, ఉపాధికి దూరమైంది. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా వాళ్ళకి రావాల్సినటువంటి సబ్సిడీ విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, పంట అమ్ముకోవడానికి కూడా గత్యంతరం లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వరదలు వచ్చినప్పుడు, పోలవరం బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు అనేక వరదలు వచ్చి ఈ ప్రాంతాలు మొత్తం కూడా జలమయమైతే ఈ ప్రాంతాన్ని కాపాడటం కోసం ఆంధ్ర అధికారులు అసలు ఎంత వరద వస్తుందో అనేటువంటి సమాచారం కూడా ఇవ్వనటువంటి గత్యంతర పరిస్థితిలో ఇక్కడున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ అలో లచ్చన అంటూ అఘోరంగా ఆ భయంగా జీవించినటువంటి పరిస్థితి. 10 సంవత్సరాల నుంచి కూడా మేము మా 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలపాలని అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేశాం. గతంలో వివిధ రాష్ట్రాల మంత్రులను కలిసాం, కేంద్ర మంత్రులను కలిసాం, వివిధ ఎమ్మెల్యేలను కలిసాం, ప్రజాపతిని కూడా కలిసాం, గవర్నర్ మేడాన్ని కలిసాం. 5 పంచాయతీల నుంచి రాష్ట్రపతి గారి వరకు కూడా వెళ్ళాం. కానీ ఇప్పుడు 2 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు భేటీ అవుతున్న సందర్భంగా ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ పడుతున్న కష్టాలను స్వయంగా మేము అంతకుముందు ఉద్యమం రూపంలో తెలియజేసాం. ఇక్కడ 10వ తరగతి చదువుకుంటే 5 గ్రామ పంచాయతీల్లో నెక్స్ట్ ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే 70 కిలోమీటర్లు వెళ్ళాలి, లేదంటే 200 కిలోమీటర్లు వెళ్ళాలి రాజమండ్రి వెళ్ళాలంటే. ఎవరికి తెలియని పరిస్థితి రోడ్డు. అలా చాలామంది విద్యార్థులు కూడా చాలామంది చదువులు ఆపు చేసుకుని ఉన్నారు. అదేవిధంగా వైద్యపరంగా చూస్తే ఏదైనా హాస్పిటల్ వస్తే మా 5 గ్రామ పంచాయతీలకి ఏరియా హాస్పిటల్ లేదు. ఏరియా హాస్పిటల్కి వెళ్ళాలంటే చింతూరు వెళ్ళాలి 70 కిలోమీటర్లు. మేము అదే తెలంగాణలో కలిస్తే ఏరియా హాస్పిటల్ 9 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా ఇటువంటి సమస్యలు అనేకంగా ఉన్నాయి. ఇప్పటికైనా కానీ దయచేసి ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రపోజల్ ఉన్నందున ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద మనసుతోటి మా 5 గ్రామ పంచాయతీలు తెలంగాణలో కలిపేందుకు ఒప్పుకొని కృషి చేస్తారని మేము వేడుకుంటున్నాం. స్థానికత సమస్యతో ఉద్యోగాలు లేక ఉపాధి అందక 5 గ్రామాల యువత కూలి పనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. తెలంగాణలో తమను కలపాలని 9 ఏళ్లుగా నిరసనలు, ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రం విభజన అనంతరం నుంచి ప్రధానంగా తలెత్తిన సమస్య విద్యార్థుల యొక్క స్థానికత. ముఖ్యంగా అప్పటికి డిగ్రీ కానీ లేకపోతే కంప్లీట్ చేసిన వాళ్ళు, పూర్తి చేసి ఉన్నవారు వారందరూ ఆంధ్రప్రదేశ్లో, నవ్యాంధ్రప్రదేశ్లో ఉద్యోగాలకు కానీ లేకపోతే తెలంగాణలో కానీ అప్లై చేసుకున్నారు. వీళ్ళంతా తెలంగాణ ప్రాంతంలో చదువుకుని ఆంధ్రాలో స్థానికత పొంది ఉన్నారు. ఈ స్థానికత విషయం జటిలంగా మారిన తరుణంలో చాలామంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. కనీసం ఇది ఎటపాక మండల కేంద్రం అండి, ఇక్కడ కనీసం ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కూడా లేదు 10 సంవత్సరాల నుంచి. అంటే ఈ 10 సంవత్సరాల్లో పాలన కొనసాగించిన వాళ్ళు కూడా ఇక్కడ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎటపాక మండల కేంద్రంలో ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ 5 విలీన గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపాలని మంత్రులు తుమ్మల, బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పోడెం వీరయ్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు విభజన సమస్యలపై చర్చించేందుకు భేటీ అవుతుండటంతో ఈ 5 గ్రామ పంచాయతీల విలీనం డిమాండ్కు బలం చేకూరుతోంది. భద్రాద్రి రామయ్యకు సంబంధించి చరిత్రలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉండటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళంతా కూడా తెలంగాణలో కలవాలి, భద్రాచలం డివిజన్లోకి తామంతా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు. మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, ప్రస్తుతం చదువుకున్నటువంటి యువత కావచ్చు, వాళ్ళకి చాలా సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటు 2 జిల్లాల పరిధిలోకి తీసుకెళ్లారు. ఏ జిల్లా అనేది తమకు కూడా క్లారిటీ రావట్లేదు. మండలాలకు సంబంధించి కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ తమకు మాటిచ్చారు. త్వరగతిన తమను తెలంగాణలో కలపాలని వాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. గణేష్ కిరణ్, విలీన గ్రామ పంచాయతీలు.